నమస్తే, నేను నవీన్. వెల్కమ్ టు డిఎన్ఏ షో. ఇక బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై జరిగినటువంటి దాడి తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారు. భారీగా భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నది. దాని తర్వాత వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి ఇటు వైద్యులు కూడా చెప్పడం జరిగింది. కానీ సైఫ్ అలీ ఖాన్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చనే విధంగా కూడా డాక్టర్లు కూడా ఈ విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ జరిగినటువంటి సీన్ కావచ్చు, ఆ బాడీలో ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అవన్నీ చూస్తే ఖచ్చితంగా వారు ధైర్యంగా ఉండడం వల్లనే ఇంత వరకు ఉన్నారని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఏ టైంలో వచ్చారు ఆ దుండగుడు, అతని వెంట ఎవరున్నారు, బయట ఎవరు ఉన్నారు అంశాలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూపీ లాగారు. దాని తర్వాత ఆ దుండగుడిని పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. కానీ సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగే కంటే ముందు ఆ దుండగుడు 3-4 సినీ స్టార్ ఇంటి వద్ద కూడా రెక్కి కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు బాద్షాతో పాటు షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద కూడా ఆ రెక్కి కూడా నిర్వహించి కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి సమయంలో ఇవన్నీ విషయాలు వెలుగులోకి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే మొదటగా బాద్షా నివాసంకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూశారు. అక్కడ భారీగా భద్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇంట్లోకి వెళ్ళలేనని చెప్పేసి తెలుసుకున్న తర్వాత షారుఖ్ ఖాన్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. షారుఖ్ ఖాన్ ఇంటి ఆ చుట్టుపక్కల కూడా రెక్కి కూడా నిర్వహించారు. ఆ రెక్కి నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడ కూడా చాలా భద్రత ఉంది. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ నివాసాన్ని కూడా అతను ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద మాత్రం భద్రతా శూన్యం అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భద్రత సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికే సినీ స్టార్స్ కూడా చాలా వరకు ముందుగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు బెదిరింపు కాల్స్ కూడా సినీ స్టార్లకు కూడా రావడం జరిగింది. కానీ తాజాగా జరిగినటువంటి సైఫ్ అలీ ఖాన్ విషయంలో మాత్రం భద్రతా లోపం, తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో కూడా భద్రతా లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 నివాసాలు కూడా రెక్కి నిర్వహించిన తర్వాతనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి ఆ దుండగుడు దాడి చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది.